శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః, రామకృష్ణాయ నమః, శ్రీదత్తగురుభ్యో నమః. మనం రామాయణంలోని సుందరకాండని తత్వదీపిక వ్యాఖ్య చెప్పుకుంటున్నాం. ఈరోజు 16వ భాగం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహు అరవిందదళాయదాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామంటపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. గోష్పదీకృతవారాసిం మసకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షహంతారం వందే లంకా భయంకరం. అమిషీకృతమార్తాండం గోష్పదీకృతసాగరం తృణీకృతదశగ్రీవం ఆంజనేయం నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఉల్లంఘ్య సింధో సలీలం సలీలం యశోకవహ్నిం జనకాత్మజాయాః ఆదాయ తేనై వదదాహలంకాం నమామితం ప్రాంజలిం ఆంజనేయం. ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాత తరుమూలవాసినం భావయామి పవమాననందనం. ఎత్ర ఎత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఎండలు బాగా ఉన్నట్టున్నాయి. సీతాదేవి ఆంజనేయ స్వామికి ఎలాగ చల్లదనాన్ని చేకూర్చిందో ఆ విధంగా మనకి కూడా పరమేశ్వరుడు చల్లదనాన్ని ఇవ్వాలని ఆశిస్తూ ఈరోజు భాష్యంలోకి ప్రవేశిద్దాం. సరే, మనం కిందటి సారి ఆంజనేయుడికి సీతాదేవి ఏం చెప్పిందంటే, త్వమస్మి కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ రాఘవస్త్వసమారంభాత్ మయ్యత్న పరోభవేత్ అంది. అంటే ఆంజనేయ వనరోత్తమ, ఈ కార్యమును సమకూర్చటలో నీవే వ్యవస్థాపకుడవు. రాముడి నీ ప్రేరణ వలన నా విషయమున ప్రయత్నము చేయువాడవుగాక. అవునా? మయ్యత్న పరోభవేత్ అందనమాట. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. దీనికి తత్వదీపిగా చెప్పుకుందాం. ఈ శ్లోకము ఒక మంత్రము అని చెప్పారు. దీన్ని హనుమను ఉద్దేశించి చదివిన రామానుగ్రహం లభిస్తుంది. సూర్యుడగు రామునితో మరల ఈ మాటను చెప్పుము. దశరథాత్మజ, 1 నెల రోజులు మాత్రమే బ్రతికెదను, 1 నెల రోజుల తర్వాత జీవింపను. నేను చెప్పునది సత్యము. రావణునిచే బంధింపబడిన నన్ను పూర్వము ఇంద్రునికి వృత్రవధ చే పాపము సంక్రమించినప్పుడు అతనిని వీడి పాతాళములో దాగిన స్త్రీని మహావిష్ణువు పాతాళము నుండి తెచ్చి రక్షించినట్లు రక్షింపుమని చెప్పుము అంది. ఇట్లు చెప్పి వస్త్రములో దాచి ఉంచిన దివ్యముగు చూడామణిని సీత రామున కొసంగుమని సీత హనుమంతునికి ఇచ్చెను కదా. వీరుడగు హనుమ ఉత్తమమగు ఆ మణిని స్వీకరించి వ్రేలికి పెట్టుకొనెను. అప్పుడు అతని భుజము లావుగా లేకుండెను, అంటే వెనుక హనుమ స్వస్వరూపము ప్రదర్శించను. అప్పుడు పెద్దవాడి ఉండెను, కానీ మరలా వెంటనే శరీరమును త్యజించను. దాన్ని సూచించుటకే వ్రేలిక చూడామణిని పెట్టుకొనెను అని ఇక్కడ చెప్పారనమాట. అలా మణిశ్రేష్టమును పుచ్చుకొని సీతకు నమస్కరించి ప్రదక్షిణం చేసి పక్కన నిలచి మహానందభరితుడై హృదయముతో రాముని చేరినవాడై హృదయముతో మాత్రమే అచ్చట, శరీరముతో మాత్రమే అత్తట నిలిచెను. అంటే ఆనందాన్ని ఆపుకోలేక మనస్సు మట్టుకు రాములు వారి దగ్గరికి వెళ్ళిపోయింది, శరీరం మట్టుకు ఇక్కడ ఉందన్నమాట. ఏ విధంగానైనా నేను సీతని
తెలుసుకున్నాను అని ఆనందం. పెద్ద గాలికి కదల్పబడిన ఆ కదలిక తగ్గి స్వస్థత నొందిన కొండవలే చాలాసేపు ఆరాటపడి సుఖమునందిన మనసు గలవాడై హనుమ తిరిగి వెనుకకు వెళ్ళుటకు ఉద్యుక్తుడాయను. సీతాదేవి హనుమంతునకు మణినిచ్చి ఇది రామునకు బాగుగా తెలిసిన గుర్తు. మణిని చూడగానే రామునకు ముగ్గురు జ్ఞాపకము వత్తురు. మా తల్లి, నేను, దశరథుడు. ఈ మణిని వివాహ సమయంలో దశరథుడు చూచుచుండగా మొట్టమొదటిసారిగా నాకు మా తల్లి అలంకరించింది. అందుచే ఇది రామునకు బాగుగా తెలియను. హరిసత్తమా, నీవే ఈ కార్యము సిద్ధించుటలో ఉపాయము ఆలోచించుము అంది. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమా హనుమన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ అంది. ఈ కార్యమును సమకూర్చుటలో వానరోత్తమ నీవే ప్రమాణము హనుమా, నీవే ప్రయత్నించి నా దుఃఖమును తొలగినట్లు చేయుము అంది. ఈ శ్లోకంలో కూడా హనుమ ప్రార్థనగా నిత్యము అనుసంధింపదగినది. దీనిచే హనుమ అనుగ్రహము కలిగి దుఃఖములు క్షయమవుతాయి అన్నారు. అప్పుడు హనుమ అట్లేని ప్రతిజ్ఞ చేసి సీతమ్మకు నమస్కరించి బయలుదేరుటకు సిద్ధపడెను. బయలుదేరుచున్న హనుమను చూచి బాష్పదగ్ధ మగు వాక్కుతో మైథిలి ఇట్లు పలికెను. హనుమ, రామలక్ష్ములను కుశలమడిగితినని అనుము. సుగ్రీవుని మంత్రులను సర్వ వానరులను కుశలమడిగితిననుము. ఆ రామచంద్రుడు నన్ని దుఃఖ సముద్రము నుండి తరింపజేయునట్లు నీవు అనుకూలపరచుము. రాముడు వచ్చి నన్ను జీవించియుండు దానినిగా చేయునట్లు నీ మాటలను ఉపయోగింపుము అన్నారు. అంటే నీ మాటల వల్లే రామునికి ఆ ధైర్యం కలిగితే నేను కూడా ఇక్కడ జీవించిన దాన్ని అవుతాను అన్నది. అంట వాచా ధర్మ భవాప్నుహి అంటే వాచిక ధర్మము నొసంగిము అంటారు. ఉత్సాహముతో నీవు పలికెడి మాటలే రామునకు పౌరుషము వృద్ధి నొందించి నన్ను పొందునట్లు చేయును. నేను చెప్పిన సందేశమును నీవు చెప్పగానే రాముడు విని తప్పక పరాక్రమించును. సీత మాటలు విని మారుతాత్మజుడగు హనుమ శిరస్సున అంజలి ఘటించి ఇట్లు బదులు పలికెను. అమ్మా, రాముడు వానరులతో త్వరలో వచ్చును. యుద్ధమున శత్రువులను జయించి నీ శోకమును తొలగించును. మర్త్యులలో గాని అసురుల్లో గాని దేవతల్లో గాని రాముడు వదిలేడి బాణములను ఎదుర్కొన జారిన వాడు ఒకడునూ లేడు. సూర్యుడు, పర్జన్యుడు, యముడు వీరే కాదు, ఎవరు వచ్చినను సరే రాముడు యుద్ధములో నీ కొరకు ఎదిరింపగలడు. రామునకు జయము నీ వలననే కలుగును అని చెప్పాడు. హనుమ చెప్పిన ఈ మాటలను విని జానకి మరలా ఇట్ల నేను బయలుదేరిపోతున్న హనుమను చూచుచూ ఒక్కరోజు నా కొరకు ఇచ్చట ఉండుము. మరుగైన చోట విశ్రమించి రేపు వెళ్ళుదువుగాక. నీవున్నచో నీ సాన్నిధ్యము వలన నా శోకము క్షణకాలము తగ్గునట్లుగు. మరలా వచ్చుట కొరకు నీవు నన్ను వీడి ఇప్పుడే వెళ్ళినచో నా ప్రాణములు నిలుచునో లేదు. అంటే మళ్ళీ వస్తాను అని నువ్వు చెప్తున్నావు, కానీ మళ్ళీ నువ్వు రావటానికి నేను ఇక్కడ నా ప్రాణాలతో నిలువ ఉండాలి కదా. అందుకని ఇంకొంచెం నువ్వు ఉంటే నాకు ధైర్యాన్ని కలిగిస్తావు అని. నిన్ను కాంచకపోవుటచే శోకము మరింత అధికమగును. కానీ ఒక్క సందేహము నాకున్నది, తీర్చదవా? మన ఈ సేనాలోనున్న వానరుల్లో నీవు గొప్పవాడవు, కానీ మిగిలిన వానరులు రామలక్ష్మణులు దాటుటకు సఖ్యముగాని సముద్రమును ఎట్లు దాటెదరు? ఈ సముద్రమును దాటుటకు గరుత్మంతునకు, వాయుదేవునకు, నీకు ఈ ముగ్గురికే శక్తి కలదు. ఇట్టి స్థితిలో సముద్రమును దాటి రాగలవారెవరు అని నాకు సందేహము ఉన్నది. నీవు ఆలోచించి నాకు సమాధానము చెప్పుము. నీవొక్కడవే ఈ కార్యమును సాధించుటలో సమర్థుడవు. ఎట్లు నెరవేర్చి కీర్తినందెదవో. సంపూర్ణముకు సైన్యముతో రావణుని యుద్ధమును ఓడించి నా రాముడు అయోధ్యకు నన్ను తీసుకొని ఏగిన నాడు రాముడు కీర్తిమంతుడగును అంది. సరైస్తు సంకులాం కృత్వా లంకాం పరబలార్ధన మాం నయేజ్యతి కాకుత్సా తతస్థ అంటే తతస్య సదృశం భవేత్ అన్నది. తస్య అనమాట. సదృశం భవేత్ అంటే
పరసైన్యమును మర్ధింపజాలిన రాముడు తన బాణములతో లంకను చీకాకు పరిచి నన్ను వెంట పెట్టుకొని ఎగిరినచో అది అతనికి తగినది అగును. అతని పరాక్రమణకు తగినట్లుగా కార్యమును నెరవేర్చున్నట్లు నీవు చేయము అనిను. అదనమాట అర్థానికి, శ్లోకానికి అర్థం. అంటే సరైస్సు సంకులాం కృత్వా లంకాం పరబలార్ధన మాం నయేద్యతి కాకుత్సా తస్య సదృశం భవేత్. నీవు చేయుము అనమాట. సీతమ్మ తనను హనుమ తీసుకొని వెళ్ళదాను అని అంగీకరింపలేదు కదా. అంటే సీత హనుమంతుడు నేను తీసుకెళ్తానమ్మా అంటే అంగీకరించిందా? అంగీకరించలేదు కదా. అది పాతివృత్యమునకు తగదు రానని తిరస్కరించను. భగవంతుడి ఉపాయమని విశ్వసించిన వారు తమను రక్షించుకొనుటలో తమ ప్రయత్నమును చేయరాదు. ఇతరులు రక్షకులని కూడా విశ్వసించి ఉండరాదు. భగవానుడే వచ్చి తమను స్వీకరించునని ధైర్యముతో ఉండవలెను. తన ప్రయత్నముచే తాను భగవంతుని పొందుట స్వగత స్వీకారము నా. భగవంతుడే అనుగ్రహించి వచ్చి తన శత్రువులను నిరసించి తనను వెంటబెట్టుకుని యోగుట పరగత స్వీకారము. సత్స్వరూపం నెరింగిన వారు రెండవ మార్గమును అనుసరింతురు అన్నారు. అంటే అంతటా పరమాత్మే అయి ఉన్నాడు అని తెలుసుకున్న వాళ్ళు తనను రక్షించుకునేకి ఇంకా ప్రయత్నము చెయ్యరన్నమాట. అది సీత రెండవ మార్గమునకు చెందినది. భగవంతుడే వచ్చి రక్షించవలెను దృఢమైన అధ్యవసాయము కలది. అందుచే సీత తనను ఆంజనేయుడు తీసుకుని వెళ్ళుటకు అంగీకరింపలేదు. లంక శరీరమే కదా, ఆ శరీరంలో ప్రవేశించుట ఎప్పుడు అనున్నది ఎవరికి తెలియనది కాదు, అది అనాది అన్నారు. అంటే ఈ శరీరం ఎప్పుడు పడిపోయి మళ్ళీ ఇంకో శరీరంలోకి ఎప్పుడు వెళుతుంది అనేది అది మనకు తెలియదు కదా. అనాది అంటే ఆది లేనిదని అర్థం. అంటే ఏమిటి? ఇంకా ఈ సృష్టి అందరూ చెప్తుంటారు సృష్టి అయిపోతుందా అని. సృష్టి అవదు. దీన్నే అనాది అన్నారు. అంటే ఇక్కడ ఏమిటి? పరమేశ్వరుడు, జీవుడు, ఈశ్వరుడు, ఈ మాయ, ఈ మూడు కూడా అలాగా కాలచక్రంలో అలా నడుస్తూనే ఉంటాయి అన్నమాట. దీనికి అంతము లేదు. రావణుడు దొంగతనముగా తీసుకుని వచ్చి సీతమ్మను లంకలో పెట్టెను. జీవునకు అనాదిగా శరీర సంబంధము ఏర్పడింది. ఈ శరీర సంబంధము వీడుట మరల శరీర మంటకుండునట్లు పోవుట మోక్షము. విడుదల అది అంటే మోక్షము అంటే విడుదల. అది రహస్యముగా జరుగునది కాదు. పరమాత్మయే హృదయస్థానమునున్నవాడై జీవుడు తనను పొందుటకు ప్రతిబంధకములకు పాపములను పోగొట్టి సుషుమ్నా నాడి ద్వారా జీవుని వెంటబెట్టుకుని వెళ్ళును. అప్పుడు శిరస్సు పగిలి జీవుడు బయటకు పోగును. ఇట్లు జీవుని ప్రవేశము మాయచే జరుగును. సుషుమ్నా వరకు కూడా మాయే. అంటే ఇక్కడ ఆజ్ఞాచక్రం అంటారు కదా. ఆజ్ఞ అంటే ఏమిటి? ఆ తల్లి ఆజ్ఞ ఇస్తే కానీ జీవుడు బయటికి వెళ్ళడానికి లేదనమాట. అంత కట్టుదిట్టంగా పగడబందీగా తల్లి ఈ లంకని నిర్మించిందనమాట. కృష్ణార్పణం. మోక్షము భగవదనుగ్రహముచే ప్రకాశముగా జరుగును అన్నారు. అట్లు శిరస్థానము నుండి గాక పక్కదారిగా వెళ్ళినచో జీవుడు మరలా శరీరమున ప్రవేశించును. అందుకనే కపాల భాగంలోంచి వెళితే ఊర్ధ్వం అవునా. అందుకే అన్నారు కృష్ణయ్య చెప్పారన్నమాట. ఏంటి? సుషుమ్నా నాడి నుంచి వెళ్ళిన వాళ్ళకి ఇంకా జన్మ లేదన్నమాట. హనుమంతు అదే హేతుమంతుల మగు సీతమ్మ మాటలు విని హేతుమంతములకు అంటే అన్నీ సహేతుకంగా ఆవిడ చెప్పారు కదా. అంటే అందుకని హేతుమంతములు అనమాట. సీతమ్మ మాటలు విని హనుమ ఇట్లు బదులు పలికెను. అమ్మ, వానర సైన్య నాయకుడగు సుగ్రీవుడు బలవంతుడు. నిన్ను రామునితో చేర్చుటకు కృతనిశ్చయుడై ఉన్నాడు. కొన్ని కోట్ల వానరులతో అతడు త్వరలో ఇచ్చుటకు రానున్నాడు.
ఆ సుగ్రీవుని ఆజ్ఞను పాలించి మనసు కంటే అధికము మగు వేగముతో పోగల బలవంతులగు వానరులు కొన్ని కోట్ల కలరు. వారు పైకి అయినను కిందికైనను అడ్డముగానైనను పొగలరు. ఎంత గొప్ప పనులనైనను వారు దిగులందక చేయగలరు. వారనేక పర్యాయములు మహోత్సాహముతో వాయు మార్గమును అనుసరించి భూమికి ప్రదక్షిణము చేసి వచ్చినవారు అని ఆంజనేయులు వారు చెప్పారన్నమాట. మద్విశిష్టాశ్చతుల్యాశ్చ సన్నితత్ర వనౌకస మత్త పత్యవర అంటే ప్రత్యవర కశ్చిత్ నాస్తి సుగ్రీవ సన్నిధౌ అహం తావదిహ ప్రాప్తః కిం పునస్తే మహాబలాః నహి ప్రకృష్టా ప్రేక్షంతే హీతరే జనా అన్నారు. అంటే నేనే గొప్పవాడనని నీవనుచుంటివి కదా. మద్విశిష్టాశ్చతుల్యాశ్చ సన్నితత్ర వనౌకస అంటే కానీ అమ్మా, సుగ్రీవుని వద్ద నాకంటే గొప్పవారు, నాతో సమానులు ఎందరో కలరు. మత్తపత్యవర కచ్చిత్ నాస్తి సుగ్రీవ సన్నిధౌ నాకంటే తక్కువ వాళ్ళు ఎవరు లేరు అని చెప్తున్నాను అనమాట. నాకంటే తక్కువగా ఒక్కడునూ లేడు. ఇటువంటి పనులకు ఉన్నవారిలో తక్కువ వారిని పంపుదురు కానీ పెద్దవారిని పంపరు. అందుచే నన్ను పంపిరి. అది అహం తావదిహ ప్రాప్తం కిం పునస్తే మహాబలాః నహి ప్రకృష్టా అవునా ప్రేక్షంతే హీతరే జనా అంటే నేను ఇచ్చటకు వచ్చినప్పుడు వారి సంగతి చెప్పవలయునా అంటే అందరిలోకి చిన్నవాడనైనా నేనే ఇక్కడికి వచ్చాను కదా, తక్కిన వారి గురించి చెప్పాలా తల్లి అని ఆ సీతమ్మకి ధైర్యాన్ని ఇచ్చారనమాట. అందుచే విచారింపకము, మా వానరులు ఒక్క గంతులో లంకలో దూకగలరు. నా వీపుపై కూర్చుండి మహాబలశాలు రఘురామ లక్ష్మణులు చంద్ర సూర్యుల వల్లే నీ వద్దకు వచ్చెదరు. లంకను బాణములతో చీకాకు పరచెదరు. రాముడు రావణుని చంపి నిన్ను తీసుకొని పట్టణమునకు ఏగును అని చెప్పారు. కాలమునకెదురు చూచుచూ ఓర్చుకొనుము. కొంతకాలములోనే ప్రజ్వలించుచున్న అగ్నిహోత్రం వలె రాముని చూడగలవు. రోహిణి చంద్రునితో కూడినట్లు రామునితో చేరగలవు అన్నారు. ఇట్లు ఓదార్చి హనుమ తిరుగు ప్రయాణమునకు సిద్ధపడెను. మరలా సీతమ్మకు ధైర్యము చెప్పి, అమ్మా శోకముతో విలపింపకము, నీ మనసునకు అప్రియము జరుగదు. సచీదేవి ఇంద్రునితో కూడి ఉండినట్లు నీవు రామునితో కూడెదవు. రాముని కంటే గొప్పవాడు వేరొకడెవడు అన్నారు. అవునా, ఎవరునూ లోకములో లేరు. లక్ష్మణునితో సమానుడంతకంటే లేడు. అగ్ని వాయువులతో సమానులకు వారిద్దరూ నీకు ఆశ్రయమై ఉన్నారు. నీకు భయము లేదు అన్నారు. నాస్మిశ్చిరం వత్స్యసి దేవి దేశే రక్షోగణైరజ్జుషితేతి రౌద్రే నతే చిరాదాగమనం ప్రియస్య క్షమస్వ మత్సంగమకాలమాత్రం. అంటే నాస్తి స్థిరం వత్స్యసి దేవి దేశే అంటే అమ్మా, ఈ ప్రదేశము నీవు చాలా రోజులు ఉండవు. రాక్షసులను అధివసించిన భయంకర మగు ఈ లంకలో ఇక నీవు ఉండవు. అది రక్షోగణ అంటే రాక్షసులు. ఇక్కడ రక్షోగణైరజ్జుషితేతి రౌద్రే నతే చిరాదాగమనం ప్రియస్య క్షమస్వ మత్సంగమకాలమాత్రం అంటే కొద్ది రోజుల్లోనే నీ ప్రియుడగు రాముడు వచ్చును. నేను ఆ రామునితో కలియుటయే ఆలస్యము. అంతవరకు నీవు మాత్రము ఓర్చియుండుము అన్నారు. అదే అన్నారు కదా, ముందు ఓర్పు కావాలి. ఓర్పు ఉంటే ఎప్పటికైనా సరే మన కష్టాలు గట్టెక్కుతాయి. ఏది కూడా ఎంతో కాలము ఉండదు. కాలం సముద్రంలాగా ముందుకు వెళుతూనే ఉంటుంది. అది ఎప్పుడూ కూడా ఆగదు కదా. మహాత్ముడకు వాయుపుత్రుని మాటలు విని సీత మరలా ఇట్లు పలికెను. వానరా, సగము మొలచిన చేను గల పొలముపై వర్షము పడినట్లు నీ మాట నాకు ఆనందమును కలిగించుచున్నది. పురుష శ్రేష్ఠుడగు రాముని శోకముచే కృషించిన నా అవయవములతో కృషించున్నట్లుగా శోకముచే కృషించిన నా అవయవములతో
స్పృశించున్నట్లుగా నిగ్రహింపు. కాకిపై అస్త్రమును ప్రయోగించిన గాథను రామునకు గుర్తుగా ఎరంగింపుము అంది. ఒకనాడు నా బొట్టు చెరిగిపోగా మనస్సులతో బొట్టును పెట్టిన సంగతి గుర్తు చేయుము. పరాక్రమవంతుడా వగు నీకు రాక్షస స్త్రీల మధ్యను నేనుండగా ఎట్లోర్చితివి అని నానని చెప్పుము. అంటే ఎంత ఆర్తితో ఉంటే కానీ పదే పదే మన రక్షణ చెయ్యమని పరమేశ్వరుడికి విన్నవించుకోవాలన్నమాట. మన యొక్క ఆర్తి కష్టాలు మళ్ళీ ప్రతిరోజు ఇవే చెప్పుకోవాలా అంటే చెప్పాలి కదా, లేకపోతే ఆయనకి ఇన్ని 14 లోకాలని ఆయన సంరక్షిస్తారు. అలాంటిది ఎక్కడో గజేంద్ర మోక్షంలో మనం చెప్పుకున్నాం కదా, అలాగా ఆర్తి అనేది ఉంటే ఎప్పటికైనా పరమాత్మ రక్షిస్తారన్నమాట. అదే అన్నానని చెప్పు. ఇంతకాలము ఈ చూడామని జాగ్రత్తగా రక్షించుకొని రాముని చూచినట్లే చూచి ఆనందించుచున్నానని చెప్పుము. ఈ నా చూడామణి నీ ద్వారా రామునకు పంపుచున్నాను. ఇక 1 రోజులు దాటి జీవింపను. ఈ రాక్షస స్త్రీల యొక్క హృదయ భేదకములకు మాటలను సహింపరాని దుఃఖమును రామా నీ కొరకై అనుభవించుచున్నాను. 1 రోజులు మాత్రము ఇంకా జీవింతును. 1 రోజులు దాటిన తరువాత నీవు లేనిదే జీవింపను అంది. రాక్షసరాజగు రావణుడు చాలా ఘోరమైనవాడు. నా విషయమున వాని చూపు సుఖముగా లేదు రామా. నా కొరకు బాధపడుచుంటివని తెలిసినది. కావున ఇంకా నేను క్షణమైనను జీవింపలేను అని కన్నీటితో దీనముగా సీతమ్మ పలుకుచున్న మాటలు విని హనుమ ఇట్లనెను. అమ్మా, రాముడు శోకముచే ఏ విషయమునను ఆనందమనుభవించుట లేదు. అతని దుఃఖమును చూచి లక్ష్మణుడు బాధపడుచున్నాడు. నీవు నా కంట బడితివి, ఇంకా శోకింప అవసరము లేదు. ఈ క్షణములో నీ దుఃఖము అంతమైనవి. రామలక్ష్మణులు ఇరువురు ఉత్సాహంతో నిన్ను చూడవచ్చి లంకను భస్మము చేయుదురు. క్రూరుడగు రావణుని యుద్ధములో చంపి నిన్ను తమ పట్టణమునకు తీసుకుని వెళ్ళుదురు. అమ్మా, రామునికి ప్రీతిని కలిగించు గుర్తును వేరొక దానిని దేనినైనను సిగదవా అని హనుమ అడుగగా సీతమ్మ ఈయనే ఇచ్చి తిని ఈ నా కేతభూషణమును చూచిన రామునకు నమ్మదగినది అగును అని చెప్పాను. వెంటనే హనుమ శరీరమును పెంచి మరలా ఎగురుటకు ఉత్సాహముతో నుండెను. అట్లు సిద్ధపడుచున్న హనుమను చూచి కనుల నీరు నింపుకొని బాష్పదగ్ధమగు స్వరముతో సీతమ్మ హనుమతో ఇట్లనెను. ఓ హనుమా, సింహసదృశులకు ఆ రామలక్ష్మణులను సుగ్రీవుని మంత్రులను అందరూ కుశలమడిగితేనని చెప్పుము అంది. యథాచ స మహాబాహో మాం తారయతి రాఘవ అస్మాదుఃఖాంబు సంరోధాత్ త్వం సమాధాతుమర్హసి ఇమంచ తీవ్రం మశోక వేగం. రక్షోభిరేభి పరిభత్సనం చ భ్రూయాస్తు రామస్య గతః సమీపం శివశ్చతేధ్వాస్తు హరిప్రవీరా. అంటే వనరోత్తమ మహాబాహువగు రాముడు నన్నీ దుఃఖ సముద్రము నుండి తరింపచేయునట్లు నీవు నర్పవలెను. రాముని సమీపమునకేగి నేననుభవించుచున్న తీవ్రమైన శోకమును రాక్షస స్త్రీలు నన్ను బెదిరించుటను చెప్పుము. నీ ప్రయాణము సుఖముగా సాగుగాక. అది రక్షోభిరేభి పరిభత్సనం చ భూయాస్తు రామస్య గతః సమీపం శివశ్చతేధ్వాస్తు హరిప్రవీరా అంది. ఈ విధముగా రాజపుత్రియకు సీతమ్మ తన బాధలన్నింటినీ చెప్పగా తెలుసుకొని వానరుడు కృతార్థుడై ఆనందంతో ఇక చేయవలసిన పని కొద్దిగా మిగిలియున్నదని తలంచి మనసుతో ఉత్తర దిక్కును చేరెను. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇక్కడి నుంచి మనకి లంకా దహనం ఇదే అన్నిటిలోని విశిష్టమైన ఘట్టం అన్నమాట. ఆంజనేయుడు మనస్సుని దాటి ఏ విధంగా లంకని దర్శించాడు కదా. అక్కడ మనస్సు ఉంటే పరమాత్మని మనం చూడలేము. అందుకని మనస్సు ఉంది అనుకోండి, లంకనంతా చూస్తూ వెళితే మళ్ళీ మాయలో మనం, లంక అనేదే మాయ, శరీరం మాయ కదా. అవునా, ఇందులో ఎన్నో భ్రమించేవి ఉంటాయి.
షడ్వర్గాలు ఉంటాయన్నమాట. అలాగా ఎన్నో మోహపరిచే విషయాలు కూడా అక్కడ కనబడుతూ ఉంటాయి. కానీ మనస్సు ఎప్పుడూ కూడా పరమాత్మ మీద ఉంచితే ఇవేవి కూడా మనని ఏమీ చేయలేవు. అందుకని సుందరకాండ తరించడానికి మార్గం అన్నమాట. ఎవరిని పట్టుకుంటే మనకి మోక్షం కలుగుతుంది. సుందరకాండ చదివితే ఏదో కోరికలు తీరుతాయి అని అంటారు. ఎందుకంటే మన మనస్సంతా కూడా పరమాత్మ మీదే పెడితే ఆయనే చూసుకుంటారన్నీ. అదనమాట కోరికలు తీరడం అంటే అనమాట. సరే, అందరూ కూడా మహానుభావులు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. సుందరకాండ ఇందులో నేను ఎందుకు పెడుతున్నా అంటే పెద్దవాళ్ళు మహర్షులు అందరూ పెట్టారు. కానీ ఆయన పుస్తకాన్ని కొంచెం మనం మళ్ళీ వెరిఫై చేసుకోవడం అన్నమాట. వెరిఫై చేసుకోవడం అంటే పారాయణంగా మనం రోజు చదువుకోవచ్చు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. తర్వాత చెప్పుకుందాం.